ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామికిరణ్ తెలుసుకుందాం. స్వామికిరణ్, పల్లె తీర్పు ఏ విధంగా ఉంది? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపుగా అన్ని ఫలితాలు మొత్తం దాదాపుగా వచ్చేసినట్టే. అంటే పెద్ద గ్రామ పంచాయతీలు మినహా 4000కు పైగా ఉన్నటువంటి పంచాయతీలు, అలాగే ఓట్ల లెక్కింపులో టై వచ్చినటువంటి పంచాయతీలు, అలాగే 1-2 తేడా ఉన్నటువంటి పంచాయతీల్లో కొంత రీకౌంటింగ్ సంబంధించినటువంటి ఆలస్యం కొనసాగుతుంది. దాదాపుగా అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు దాదాపుగా వెలువడినట్టే అని చెప్పాలి. ప్రస్తుతానికి చూస్తే నాగర్ జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు వెలువడినటువంటి ఫలితాల సరళిని పరిశీలిస్తే మొదటి విడత రెండో విడతలో కొనసాగించినట్టుగానే తెరాస అభ్యర్థులు తమ హవాని కొనసాగించారు. మొత్తం ఇప్పటి వరకు ప్రకటించిన దాంట్లో 46 స్థానాల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీగా అక్కడ ఉంది. కాంగ్రెస్ మాత్రం కేవలం 13 స్థానాలకి పరిమితమైంది. అలాగే భాజపా 1 స్థానంతో జోగులాంబ గద్వాల జిల్లాలో తన ఖాతా తెరిచింది. అలాగే మరో 10 స్థానాల్లో ఇతరులు, అంటే కాంగ్రెస్ సహా ఇతర సిపిఐ సిపిఎం వామపక్షాలు అవన్నీ కలిసి కూడా కూటమిగా ఏర్పడినటువంటి కొంతమంది అభ్యర్థులు, అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి వాళ్ళు మొత్తం 10 మంది అభ్యర్థులు ఇక్కడ జోగులాంబ గద్వాల జిల్లాలో విజయబాట ఎగురవేశారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాకు వస్తే తెరాస ఏకపక్షంగా రిజల్ట్ వచ్చేసింది. మొత్తం 144 పైగా స్థానాల్లో తెరాసకు సంబంధించినటువంటి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. 49 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, 2 స్థానాల్లో మాత్రం బీజేపీ, ఇతర 18 స్థానాల్లో ఇతరులు ఇక్కడ తమ సత్తాను నిరూపించుకున్నారు. మొత్తం 203 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవాలు జరిగినటువంటి 24 పోను 203 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి. దాదాపుగా ఇప్పుడు 190కి పైగా స్థానాలకి ఇప్పటికే ఫలితాలు వచ్చేసాయి. వీటిలో 144 స్థానాలకు పైగా తెరాస అభ్యర్థులు గెలుపొందారు. అలాగే వనపర్తి జిల్లాకు వస్తే ఇంకొక 2-3 స్థానాలు మినహా అలంపు 2-3, పెబ్బేల్లో ఒక 2-3, తర్వాత వీపనగండ్ల మండలంలో ఒక 2 స్థానాలు మినహా దాదాపు అన్ని ఫలితాలు ఇప్పటికే పంచాయతీలకు సంబంధించినటువంటి వచ్చేసాయి. ఇక్కడ కూడా తెరాస ఏకపక్షంగా ఇక్కడ విజయకేతనం ఎగురవేసింది. ఇక్కడ 56 స్థానాల్లో, అత్యధికంగా 56 స్థానాల్లో తెరాస బలపరిచినటువంటి అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందారు. కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు కూడా కొంత గట్టి పోటీని ఇచ్చి 24 స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ తెదేపా 1 స్థానానికి, అలాగే సిపిఎం సంబంధించినటువంటి వ్యక్తి కూడా అతను, తర్వాత స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఇక్కడ గెలుపొందడం జరిగింది. మరికొద్ది సేపట్లో వనపర్తికి సంబంధించినటువంటి దాదాపు అన్ని గ్రామ పంచాయతీల ఫలితాలు ఇక్కడ పూర్తిగానున్నాయి. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో 130 గ్రామ పంచాయతీలకు ఇవాళ ఎన్నికలు జరిగాయి. యునానిమస్ కు సంబంధించినటువంటి 22 గ్రామ పంచాయతీలు పోను, మిగిలిన వాటన్నిటికీ కూడా దాదాపు 130 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే ఎన్నికల ఫలితాలు వెల్లడించినట్టుగా పంచాయతీ అధికారులు వెల్లడించారు. అయితే దీంట్లో గెలుపొందినటువంటి అభ్యర్థుల వాటిని బలపరిచిన పార్టీలను మనం ఒకసారి గమనిస్తే సుమారు 85 నుంచి 90 స్థానాలకు పైగా తెరాసకు సంబంధించినటువంటి అభ్యర్థులు నాగర్ కర్నూలు జిల్లాలో విజయకేతనం ఎగురవేశారు. అలాగే కాంగ్రెస్ 22 స్థానాలు, భాజపా 1 స్థానంతో ఖాతా తెరిచింది. ఇతరులు 8 స్థానాల్లో గెలుపొందారు. మొత్తంగా చూస్తే 4 జిల్లాల్లో కూడా జోగులాంబ గద్వాల జిల్లా, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, ఈ 4 జిల్లాల్లో కూడా తెరాస ఏకపక్షంగా మొదటి 2 విడతల్లో ఏ విధంగానైతే ఫలితాలు 60% పైగా ఎక్కువ సీట్లు గెలుచుకున్నాయి, ఈసారి ఎక్కువగా, అంటే అంతకంటే ఎక్కువగా సుమారు 70% పైగా సీట్లని తెరాస బలపరిచినటువంటి అభ్యర్థులంతా కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని చోట్ల 1 ఓటుతో గెలిచి, కొన్ని చోట్ల కొన్ని గ్రామ పంచాయతీల్లో టై, అంటే ఇద్దరికి అభ్యర్థులకు ఒకే రకమైనటువంటి ఫలితాలు రావడం, వాళ్ళు అంటే టాస్ వేసి గెలిపించాల్సినటువంటి పరిస్థితి కొన్ని చోట్ల మనకు చూడొచ్చు. తిమ్మాజిపేట మండలం ఇప్పలపల్లి గ్రామంలో ఇద్దరు అభ్యర్థులకు కూడా 258 ఓట్లు వచ్చాయి. దీనికి సంబంధించి టాస్ వేయడానికి మొదట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత టాస్ వేసినటువంటి అధికారులు అక్కడ ఫలితాన్ని వెల్లడించడం జరిగింది. దీంతో పాటు 1 ఓటుతో గెలిచినటువంటి అభ్యర్థులు కూడా చాలా చోట్ల పెబ్బేరు మండలం కంచరావుపల్లి తండాలో 3 ఓట్లతో గోపమ్మ గెలుపొందింది. ఉండవెల్లి మండలం చిన్నామదాలపాడులో స్వతంత్ర అభ్యర్థి కూనేపల్లి నగేష్ 1 ఓటుతో విజయం సాధించారు. వీపనగండ్ల మండలం గార్లబండ తండాలో కూడా 3వ రాణి 3 ఓట్లతో విజయం సాధించింది. దీంతో పాటు భూత్పూర్ మండలం చొరతండాలో కూడా 2 సార్లు రీకౌంటింగ్ అనంతరం
3 ఓట్ల తేడాతో తెరాస అభ్యర్థి రాజ్లవత్ సీట్ కూడా అక్కడ విజయం సాధించడం జరిగింది. ఈ విధంగా ఉత్కంఠభరితమైనటువంటి హోరాహోరీ పోర్లో విజయం సాధించినటువంటి సర్పంచులకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. వార్డు సభ్యులకు సంబంధించి కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి మనకు కనిపించింది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం 7:30 గంటలు కావస్తుంది. 9 గంటలకల్లా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు అన్ని రకాల ఫలితాలు వెలువడతాయని చెప్పేసి అధికారులంతా ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎక్కడ అంటే కొల్లాపూర్ లో ఒక చెదురుమదురుగా కొంత 2 వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణ మినహా ఎక్కడ కూడా హింసాత్మక ఘటనలు పెద్దగా లేవు. చెదురుమదుల ఘటనలు మినహా ఓట్ల లెక్కింపులో కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు లేకుండా ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రైట్, ధన్యవాదాలు స్వామి కిరణ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పల్లె తీర్పుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ నుండి తెలుసుకుందాం. మణికేశ్వర్, పల్లె తీర్పు ఏ విధంగా ఉంది? గౌతమ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్, కొమరంభీం జిల్లా, నిర్మల్, మంచిర్యాల జిల్లా పరిధిలోకి మొత్తం ఈ రోజు 503 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇందులో 97 పంచాయతీలకు ఇంతకు ముందే ఏకగ్రీవాలయ్యాయి. మిగిలిన 406 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఇందులో 3 పంచాయతీలను మినహాయించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం, నందుర్గూడ, నెల్కి వెంకటాపూర్, అట్లాగే కొమరంభీం జిల్లాలోని వాంకిడి మండలం తేజపూర్ గ్రామాలకు రిజర్వేషన్ వర్తించకపోవడంతో ఈ ఎన్నికలు జరపలేదు. మిగిలిన 403 పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ జరిగింది. వీటికి సంబంధించిన లెక్కింపు కూడా వేగంగానే కొనసాగుతుంది. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో 163 పంచాయతీల ఓట్ల లెక్కింపు చేయాల్సి ఉండగా 153 పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు వచ్చేశాయి. అట్లాగే కొమరంభీం జిల్లాలో 113 పంచాయతీలకు ఓట్ల లెక్కింపు చేయాల్సి ఉండగా 110 ఓట్ల లెక్కింపు వచ్చింది. ఇక నిర్మల్ జిల్లా పరిధికి వస్తే 131 పంచాయతీలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమగా ఇందులో 112 పంచాయతీలకు సంబంధించిన ఫలితం వచ్చేసింది. మంచిర్యాల జిల్లాకు సంబంధించిన 92 పంచాయతీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా ఇందులో 62 పంచాయతీలకు సంబంధించిన ఫలితం ఇప్పటికే వెల్లడైంది. మిగతా 30 పంచాయతీలకు సంబంధించిన వెల్లడి కావాల్సి ఉంది. ఇట్లా ప్రతి చోట ఎన్నికల నిర్వహణకు అటు అధికార యంత్రాంగం, ఇటు పోలీస్ యంత్రాంగం ముందస్తు అన్ని ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఓట్ల లెక్కింపు కూడా కాస్త వేగంగానే కొనసాగుతుంది. గెలిచిన అభ్యర్థులలో ఒక ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది. ఓడిపోయిన అభ్యర్థులలో నైరాశ్యం కూడా కనిపిస్తుంది. ప్రతి పంచాయతీ పరిధిలో ఎన్నికలు జరిగిన ప్రతి పంచాయతీ పరిధిలో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. అదే సమయంలో ఓడిన వారిలో కొంత నైరాశ్యం కనిపిస్తుంది. ఫలితంగా అక్కడ గొడవలకు ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా పోలీస్ యంత్రాంగం కూడా పకడ్బందీ ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా గతంలో 2 విడతలు జరిగిన ఫలితాలను పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. పైగా బందోబస్తు నిర్వహణ కూడా ఒక వెసులుబాటు కలిగింది. గతంలో 1, 2 విడతల విధులు నిర్వహించిన వాళ్ళని ఇప్పుడు 3వ విడతకు వినియోగించుకోవడానికి వెసులుబాటు కలిగింది. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ, సిరికొండ, ఉట్నూరు, ఇంద్రవెల్లి ఈ 4 మండలాల్లో 385 మంది, నిర్మల్ మండల జిల్లాకు వస్తే బైన్సా, కుబీరు, ముదోలు, బాసర, తానూరు ఈ 5 మండలాల పరిధిలో 380 మంది అభ్యర్థులు, మంచిర్యాల జిల్లాలోని హాజీపూరు, లక్షటిపేట, దండేపల్లి, జన్యారం ఈ 4 మండలాలలోని 290 మంది అభ్యర్థులు, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు, కెరమేరి, లింగాపూర్, సిర్పూర్ యు, ఈ వాంకిడి ఈ 5 మండలాల పరిధిలో 437 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరందరికీ సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా పూర్తి కావాల్సి వస్తుంది. కేవలం కొన్ని జిల్లాల్లో ఒక 5, 10, ఒక మంచిర్యాల జిల్లాలో మాత్రం 30 పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఫలితాలను వెల్లడించేయడంతో పాటు అటు అధికార యంత్రాంగం, ఇటు మిగతా సిబ్బంది కూడా, పోలీస్ యంత్రాంగం కూడా అక్కడ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తుంది. సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయిన చోట ఉప సర్పంచ్ ఎన్నికల ఎన్నిక కూడా పూర్తిగా కావస్తుంది. మిగతా కొన్ని చోట్ల వార్డు సభ్యులు ఒక ప్యానెల్ గెలిచి మరికొన్ని చోట్ల సర్పంచ్ ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి గెలవడంతో కొన్ని చోట్ల ఇట్లా క్రాస్ ఓటింగ్ అయిందనే భావన కూడా ఓటర్లలో అక్కడ పోటీ చేసిన అభ్యర్థులలో కనిపిస్తుంది. మొత్తం మీద అటు సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన చోట ఉప సర్పంచ్ ఎన్నికని సజావుగా నిర్వహించే ప్రయత్నం జరుగుతుంది. ఇక మిగిలిన వెల్లడి కావాల్సిన
ఫలితాలలో వెంటనే అక్కడ ఫలితాలు వెల్లడించి ఓట్ల లెక్కింపుని చేయడానికి కొత్త అధికార యంత్రాంగం సమయం తీసుకుంటుంది. ఎందుకంటే ఫలితాలు వెళ్ళడానికి కావడానికి కారణంలో కొంతమంది అభ్యర్థులకు సమానం వస్తున్న సందర్భంలో తిరిగి ఓట్ల లెక్కింపు చేపట్టే పరిస్థితి కొనసాగుతుంది. సమీపంగా ఒకరిద్దరు 2 ఓట్లు 3 ఓట్లు ఆధిక్యం ఉన్న వాళ్ళని మళ్ళీ ఓట్ల లెక్కింపు కావడంతోనే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం ఈ 30-40 పంచాయతీలకు సంబంధించిన ఫలితం వస్తే ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందనే భావన స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి, రెండో, ఈ 3వ విడతకు సంబంధించిన అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. ఇక ప్రత్యర్థి వర్గాల్లో గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని పక్కన పెడితే మిగతా గ్రామంలో వచ్చే ఫిబ్రవరి మొదటి వారంలో దీనికి సంబంధించిన సర్పంచుల ప్రమాణ స్వీకారానికి ప్రతి గ్రామం ఎదురు చూస్తుంది. జిల్లానికి ధన్యవాదాలు మణికేశ్వర్.